డాక్టర్ గారు షుగర్ పేషెంట్స్ చాలామంది కూడా ఈ షుగర్ పేషెంట్స్ అయితే ఫుడ్ కంట్రోల్గా ఉండాలనే విషయం అందరికీ తెలుసు. కానీ చాలామంది కూడా అన్నం తినొచ్చా లేదా, అన్నం కొంతమంది తినాలి పర్లేదు అని చెప్తారు, కొంతమంది తినొద్దు అని అంటుంటారు. ఈ సందిగ్ధతలో ఉంటారు చాలామంది. సో ఒకవేళ అన్నం తినొద్దు, షుగర్ పేషెంట్స్ దూరంగా ఉండాలి అనుకుంటే కనుక అన్నం బదులు ఇంకేం అంటే ఏం రీప్లేస్ చేయాలి అన్నంతో? షుగర్ వచ్చినటువంటి వాళ్ళు మరి ఆ యొక్క షుగర్ యొక్క రేంజ్ని బట్టి వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. ఎలాంటి నిర్ణయం అంటే కొంతమందికి షుగరు కంట్రోల్ ఉండదు. అది ముఖ్యంగా HbA1c అని చెప్పేసి 3 నెలలకు ఒకసారి చేస్తుంటారండి. 3 నెలలకు ఒకసారి చేసేటువంటి సగటులో 3 నెలలలో షుగర్ ఎంతవరకు కంట్రోల్ ఉందని చెప్పేసి తెలుస్తూ ఉంటుంది అనమాట. HbA1c టెస్ట్ అనమాట, అది దాన్ని అంటారు. HbA1c అది 8 అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు కానీ, లేకపోతే 7 దాటి ఇంచుమించు క్రమక్రమంగా పెరిగేటప్పుడు కానీ, సో నేను ఇచ్చేటువంటి సలహా ఏంటంటే అన్నం మానేయడం మంచిది. ఓకే ఓకే. సో ముఖ్యంగా ఈ మల్లెపూలు లాంటి అన్నం గురించి మరీ స్ట్రెస్ చేసి చెప్పడం జరుగుతుంది అనమాట. చేసుకున్నటువంటి ఈ వీటితో తయారు చేసుకున్నటువంటి చపాతీలు కానీ, పుల్కాలు కానీ, రోటీలు కానీ ఇలాంటివి తీసుకోవడం చాలా చాలా మంచిది. ఎందుకంటే వాటి బియ్యంతో పోల్చుకుంటే వీటిలో కార్బోహైడ్రేట్స్ చాలా తక్కువ ఉంటాయి. అదేవిధంగా వీటికి పాలిష్ పట్టడం అనేది చాలా ఉండదని చెప్పుకోవచ్చు అనమాట, ఈ మనం పద్ధతి ప్రకారం తయారు చేసుకుంటే. సో దీంట్లో ఫైబర్ ఉంటుంది, ప్రోటీన్స్ ఉంటాయి, అదేవిధంగా బి కాంప్లెక్స్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. సో పిండి పదార్థాలతో పాటు ఇవన్నీ ఉంటాయి కాబట్టి నేను చెప్పినటువంటి పద్ధతిలో వెంటనే జీర్ణం అయ్యి చక్కెర కింద మారి రక్తంలో కలవకుండా ఉంటుంది అనమాట. కాబట్టి ఇవి కూడా లిమిటెడ్గా తీసుకోవాలి.